హాయ్ అండి, కుక్ క్రేజ్ కార్నర్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు ఎండు చేప కూర ఏ విధంగా తయారు చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీ చేయటం, ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు. చాలా అద్భుతంగా రుచిగా కమ్మగా ఉంటుంది. ఇంట్లో కానీ ఎండు చేపలు ఉంటే మిస్ కాకుండా ఈ విధంగా కోడిగుడ్డు ఎండు చేప కూర రెడీ చేయడానికి ఈ వీడియో అయితే తప్పక చూడండి. వీడియోను లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. ఇక్కడ నేను 2 ఎండు చేపలు 2 కోడిగుడ్ల కూర వండుతున్నాను. శుభ్రంగా కడిగిన 2 ఎండు చేపలను తీసుకుని చేప సైజును బట్టి 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసుకుని ఇలా రెడీగా ఉంచుకోండి. నేను ఇక్కడ ఒక చేపలో 3 ముక్కలుగా చేసుకుంటున్నాను. ఈ ఎండు చేపలను వాడే ముందు ఒక 20 నిమిషాల వరకు నీళ్ళల్లో నానబెడితే దాని ఉప్పు అనేది తగ్గుతుంది. ఎండు చేపల్లో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల ఇలా నానబెట్టుకుని వాడుకుంటే చాలా మంచిది. చాలామంది వేడి నీటితో కూడా ఈ ఎండు చేపలను శుభ్రం చేస్తారు. ఈ కూరను వండుకోవటం కోసం ఇక్కడ నేను 5 ఉల్లిపాయలను మీడియం సైజులో ఉన్నవి తీసుకున్నాను. అందుకే ఇక్కడ 5 వాడాను. ఒకవేళ మీ దగ్గర పెద్దవి కానీ ఉంటే 4 సరిపోతాయి. ఈ ఉల్లిపాయలను సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి. కూర తయారు చేసే ముందు అన్నీ ప్రిపేర్ చేసుకుని తయారు చేసుకుంటే ఎటువంటి హడావుడి లేకుండా కూరని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక ఆలస్యం చేయకుండా కూర ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక మట్టి కుండని ఈ విధంగా పెట్టుకోండి. ఇందులో 2 టీ స్పూన్ల నూనెను వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత అందులో మనము ముందుగా కట్ చేసుకున్న ఎండు చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ చేప ముక్కల్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత అన్ని చేప ముక్కల్ని కూడా రెండో వైపు కూడా తిప్పుకుని ఎరుపు రంగు వచ్చేంత వరకు దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకునేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని చేప ముక్కలు ఇరిగిపోతాయి. సో జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలి. ఇలా కలర్ మారిన చేప ముక్కల్ని కొండలోంచి వేరొక ప్లేట్లోకి స్పూన్ సహాయంతో ఒక్కొక్కటి తీసేసుకోండి. ఎండు చేపలు చాలా ఫ్రెష్గా ఉన్నట్లయితే ఒకలాంటి స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది ఆ స్మెల్ అయితే. ఎప్పుడైనా సరే చాలా ఫ్రెష్గా ఉన్న చేపలతోనే కూర వండితే కూర మొత్తం కూడా గుమగుమలాడుతూ ఉంటుంది. ఈ కూర రుచి చూసిన వాళ్ళు ప్రతిసారి ఇలాగే వండుకొని తినడానికి ఇష్టపడతారు. ఇప్పుడు అదే కడాయిలో ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను కూడా వేసుకుని అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా ఈ విధంగా చీలికలు చేసుకుని ఇప్పుడు వీటిని ఒక గరిటె సహాయంతో బాగా కలుపుకుని మూత మూసుకుని కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి ఇంకొకసారి గరిటె సహాయంతో కలుపుకొని ఈ ఉల్లిపాయలు అనేవి బాగా మగ్గేంత వరకు వండుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మగ్గేంత వరకు వండుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, 2 టీ స్పూన్ల కారం, ఇంకా కొద్దిగా జీలకర్ర పౌడర్ని అలాగే కొద్దిగా ఉప్పుని కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న వాటిని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కూరలోంచి నూనె సపరేట్ అయిన తర్వాత అందులో ఒక గ్లాసు నీళ్ళను కూడా పోసుకొని ఒక మరుగు వచ్చిన తర్వాత అందులో 2 కోడిగుడ్లని పగలగొట్టుకొని వేసుకోవాలి. మీకు కావాలంటే ఇంకొక 2 గుడ్లను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఎండు చేపల్లో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల ఉప్పుని ఎక్కువగా వాడకుండా రుచి చూసుకుని వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును కూడా ఈ కోడిగుడ్డు కూర మీద